రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. కృతజ్ఞతతో ప్రేమతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. That promises to shape not just brilliant students but disciplined, responsible citizens of tomorrow. Honorable Chief Minister Shri Revanth Reddy Garu is now proceeding towards the ground, the football ground ని ఆవిష్కరించి ఈ ప్రధాన వేదిక మీదకి మరికొద్ది క్షణాల్లో సీఎం గారు రాబోతున్నారు. To create a supportive and inclusive learning environment that nurtures young minds through an education that blends academic excellence, athletic achievement, and creative exploration. Our Honorable Chief Minister's vision, which has been rooted in enduring values of integrity, resilience, self-discipline, mental well-being, and environmental stewardship. As we prepare our students to become visionary, socially responsible leaders who make a lasting impact on society. ఒక ఎక్సెప్షనల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేసే విధంగా అకాడమిక్స్, స్పోర్ట్స్ మరియు క్రియేటివ్ పర్స్యూట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కాంప్రిహెన్సివ్ స్కిల్ సెట్ని పిల్లల్లో ఇన్వాల్వ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి అని ఇన్నోవేషన్, డిస్కవరీ బేస్డ్ కరికులంని కూడా బ్లెండ్ చేసే విధంగా అకాడమిక్స్ మరియు క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానాలు, లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పిస్తూ మెంటల్ వెల్బీయింగ్, అలాగే లెర్నింగ్ టు లెర్న్, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ మరియు డిజిటల్ లిటరసీ మీద ఫోకస్ చేసే విధంగా ఫ్యూచర్ని తీర్చిదిద్దే విధంగా చిన్నారుల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యొక్క గొప్ప ఉద్దేశంగా మనం తీసుకోవాలి. అలాగే విలువలు, వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ప్రపంచం ప్రతి అనుగుణంగా ప్రతిరోజు మారిపోతూ ఉన్న తరుణంలో గొప్ప లీడర్స్ ఒక స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి, చిన్నారుల్లో కూడా ఏర్పాటు చేశారు. ఒక గొప్ప విజన్తో మరియు పిల్లల స్కిల్ డెవలప్మెంటే కాకుండా అత్యున్నత విలువల్ని వాళ్ళలో పెంపొందించే విధంగా వారిని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని ఆవిష్కరణలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి గారు. స్కూల్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఈరోజు మరి
యంగ్ ఇండియా కార్యక్రమానికి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అలాగే క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు క్లాస్ రూమ్స్ ని ఇనాగరేట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. Very good morning. Hearty and a warm welcome to Honorable CM Garu and all the guests present here. It gives us great pleasure to welcome, and as we mark a significant milestone of the inauguration of Young India Police School, an institution poised to be a guiding light of learning and holistic development for the young minds of Hyderabad. We take the pleasure to welcome all the dignitaries. ముఖ్యంగా యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీ సివి ఆనంద్ గారు, ఐపీఎస్ డీజీ సిపి మరియు హైదరాబాద్, మరియు వైస్ ప్రెసిడెంట్ వైఐపిఈఎస్, డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డీజీపీ తెలంగాణ మరియు ప్రెసిడెంట్ యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ ఎం రమేష్ ఐపీఎస్ గారు, ఎండి మరియు టీజీపీహెచ్సి లిమిటెడ్, ట్రెజరర్ వైఐపిఈఎస్, Ms. Ramya Rajeshwari Madam, IPS, DIG Women's Safety Wing and Member, YIPES, Sri Sanjay Kumar Jain, IPS, Joint Secretary, YIPES, Sri M. Ramana Kumar, Member of YIPS, Mariu Stephen Ravindra Garu, ADG Operations and General Secretary, YIPES, Mariu Vishal Goel, Founder and Chairman, Crimson, Alage Sri P. Sharat Kumar Garu, Advisor, Home Department of Telangana, Mariu అతిథులందరినీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ డి శ్రీధర్ బాబు గారు, అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు, చీఫ్ విప్ విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, ఏవిఎన్ రెడ్డి గారు, వాణిదేవి గారు అండ్ సుంకరి రాజు గారు, మరియు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హెచ్సియుకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్సియు వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో హెచ్సియుకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్సియు వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.
కాసేపట్లో హెచ్సియుకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. రత్నకుమార్ చెప్పండి. ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ కమిటీ ఎంపవర్డ్ కమిటీ ఇటు హెచ్సియు చేరుకుంది. సిద్ధాంత్ దాస్ కమిటీ దాదాపు 6 సభ్యులతో కూడినటువంటి కమిటీ కొద్దిసేపటి క్రితమే హెచ్సియుకు విచ్చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అలాగే 2 న్యాయమూర్తులు, మరికొంతమంది పర్యావరణవేత్తలతో కూడినటువంటి కమిటీ చేరుకుంది. ప్రస్తుతం లోపల జరిగినటువంటి నష్టానికి సంబంధించి 400 ఎకరాల భూమిలో ఇప్పటి వరకు ఎటువంటి కార్యకలాపాలు కొనసాగాయి అనేటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. హైదరాబాదు సిపి అలాగే ఇతర పోలీసు అధికారులతో పాటు కమిటీ లోపలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కమిటీ ఇప్పటికే ఒక నివేదికను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిలో ఇప్పటి వరకు 400 ఎకరాల్లో 100 ఎకరాలకు పైగానే భూమిని అక్కడ చదును చేసి ఆ చెట్ల మొత్తాన్ని తొలగించినటువంటి వార్తల నేపథ్యంలో అసలు ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి పనులు చేశారు, ఎంత మేరకు నష్టం జరిగింది, అది నిజంగానే రక్షిత అటవీ ప్రాంతమా లేకపోతే నాన్ ఫారెస్ట్గా ఉన్నటువంటి భూమినా, అసలు ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనేది పూర్తిగా ఇప్పుడు ఆ సెంట్రల్ కమిటీ పరిశీలిస్తుంది. ఈ పరిశీలనలో అనేక కీలక అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం యొక్క భూమిని అటు ఇండస్ట్రియల్ క్యారిడార్గా ఐఐజీకి అప్పగించి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించి వేలం వేసేందుకు సిద్ధమైన తర్వాత పెద్ద ఎత్తున హెచ్సియు విద్యార్థులు ఇక్కడ దానిని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పూనుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యొక్క ఆందోళనలు అనేవి కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఒక విషయం అనేది కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు వరకు వెళ్ళిన తర్వాత హైకోర్టును దాటి సుప్రీంకోర్టులో కూడా సుమోటోగా ఇటు కేసును విచారణకు స్వీకరించిన తర్వాత దీని మీద ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఒక సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ జరిగినటువంటి అసలు ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది కూడా ప్రస్తుతం తెలుసుకుంటున్నారు. ఇక ఇందులో మొత్తం 400 ఎకరాల్లో ఇప్పటికే 100 ఎకరాలకు పైగా చెట్లను కొట్టివేయటం జరిగిందని, అలాగే అక్కడ లోపల అనేక జీవులు ఇప్పటికే చనిపోయాయి. ఇప్పుడు పూర్తిగా 400 ఎకరాలను చదును చేసి అక్కడ ల్యాండ్ అనేది అటవీ ప్రాంతం అనేది లేకుండా చేస్తే ఆ చెట్ల మొత్తాన్ని కూడా తొలగిస్తే అనేక వందలాది జీవరాశులు ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపున ఇది బయోడైవర్సిటీకి మూలంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్స్లో ఇప్పుడు పూర్తిగా చదును చేస్తే రేపటి రోజున పర్యావరణం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి వార్తల నేపథ్యంలో అసలు వాస్తవిక పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం సెంట్రల్ కమిటీ తెలుసుకున్న తర్వాత ఈ నివేదికను కేంద్రానికి అందజేస్తుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టుకు 11వ అంటే రేపటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక నివేదికను సమర్పించాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక నివేదికను తయారు చేస్తోంది. ఫీల్డ్ లెవెల్లో అసలు వాళ్ళు ఎటువంటి పనులు చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి పర్మిట్స్ ఏంటి, ఇప్పటికే అటవీ ఎస్యూ పరిధిలో ఉన్నటువంటి భూమినా అది నిజంగానే అటవీ ప్రాంతంగా ఉందా లేకపోతే నిజంగానే ఇండస్ట్రియల్ క్యారిడర్కు అనువైనటువంటి భూమా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్కి సంబంధించి కూడా పూర్తిగా ఇటు సుప్రీంకోర్టు ఆరా తీయబోతుంది. దీని మీద విచారణ అనేది 16వ తారీఖు విచారణ అనేది ఉంది. సో ఈలోగానే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను సబ్మిట్ చేయమని చెప్పిన తర్వాత ఇప్పుడు 11వ తేదీ వరకు అంటే రేపటిలోగా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. ఇక ఇప్పుడు సెంట్రల్ కమిటీ దీని మీద వాస్తవాలను పూర్తిగా పరిశీలించినటువంటి లోపల ఆ కార్యక్రమాలను అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు హెచ్సియుకు సంబంధించినటువంటి వీసీతో పాటు రిజిస్ట్రార్ వీళ్ళిద్దరూ బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు. నిన్న సమావేశమైన తర్వాత ఆ లోపల జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి అసలు ఈ ల్యాండ్స్ అనేవి ఎప్పటి నుంచి ఏ రకంగా ఉన్నాయి, లోపల ఉన్నటువంటి అటవీ అంటే ఆ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది, లోపల ఏ రకమైనటువంటి జీవరాశులు ఉంటాయి, ల్యాండ్ యొక్క స్టేటస్ ఏంటి అనేది పూర్తిగా కూడా ఆ నివేదికను బీజేపీ ఎంపీలకు వీసీతో పాటు రిజిస్ట్రార్ అందించడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు సెంట్రల్ కమిటీ యొక్క పరిశీలన అనేది సెంట్రల్ కమిటీ నివేదికను తయారు చేయడంలో భాగంగా వాళ్ళ యొక్క విజిట్ అనేది ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి మనకంతున్నటువంటి సమాచారం బట్టి ఎందుకంటే దాదాపు 400 ఎకరాల ల్యాండ్ కాబట్టి ఈ విజిట్ అనేది పూర్తి అవడానికి మరికొన్ని గంటల పాటు సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీపిక, థ్యాంక్ యూ రత్నకుమార్. జనగాం సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ దళిత నాయకుడు తిప్పారపు విజయ్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి పరామర్శించారు.
బీఆర్ఎస్ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఒక ఎమ్మెల్యేగా ఉన్న తనను కడియం శ్రీహరి తిడితే తప్పు లేదు, కానీ అది తప్పు అని వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు బీఆర్ఎస్ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కడియంను దళిత జాతి క్షమించదన్నారు పల్లా. ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేశాడనే నెపంతో తిప్పారావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శ్రీహరి నన్ను ఇష్టం వచ్చినట్లు నన్ను స్వయంగా ఆయనే వెధవా అని బొచ్చు కుక్క అని చెప్పేసి తిట్టడం జరిగింది. దానికి నొచ్చుకున్న కొంతమంది నాయకులు కార్యకర్తలు ఈ విధంగా తిట్టడం సరికాదని చెప్పేసి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ సోషల్ మీడియా పోస్ట్ ని ఫార్వర్డ్ చేసిన ఉద్దేశంతో ఇవాళ స్టేషన్ కన్పూర్లో కానీ జనగాంలో కానీ అక్రమంగా యువకుల మీద, ముఖ్యంగా దళిత యువకుల మీదనే ఇవాళ కేసులు పెట్టడం అనేది శోచనీయం. విజయ్ని లోపల పెట్టినంత మాత్రాన విజయ్కి ఎవరు లేక కాదు, లేకపోతే మేమందరం కూడా చట్టాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి న్యాయస్థానం ద్వారానే బెయిల్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగానే మా అందరిని అరెస్ట్ చేయదలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే జైలు కానీ ఈ జిల్లాలో ఉండే జైలు ఏవి కూడా సరిపోవు. నువ్వు దళిత దొరగా ఇవాళ దళిత యువకుల మీద అన్యాయంగా వాళ్ళ కుటుంబాల్లో ఇవాళ మొత్తం మనస్తాపం కలిగిస్తున్నావు, అన్యాయంగా అక్రమంగా వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తున్నావు. కాబట్టి దళిత జాతి నిన్ను క్షమించదు, నిన్ను బొందబెట్టేదాకా కూడా ఊరుకోరని కూడా నేను ఖచ్చితంగా నిన్ను హెచ్చరిస్తున్నాను. కడియం శ్రీహరి నన్ను ఇష్టం వచ్చినట్టు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వెల్ఫేర్ గారు వీరందరూ కూడా ఒక చిన్న టీం లాగా ఏర్పడి మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదటి కీలకమైన మీటింగ్ డిసెంబర్ 11th రోజు జరిగింది 2024. ఆ రోజు ఈ స్కూల్ ప్రారంభించాలంటే ఏమేమి మనం చేపట్టాలి అనే అంశాలు గుర్తించడం జరిగింది. ఇష్యూస్ ఏంటి, డేట్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీనికి గుర్తింపు రావాలంటే అది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి, సిబిఎస్ఈ సిలబస్ ఫాలో చేయాలి, దీన్ని ప్రొఫెషనల్గా రన్ చేయాలి. ఒక మామూలుగా ఒక గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం స్కూల్ లాంటిది కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ మీడియంలో రన్ చేస్తేనే దీనికి ఆ గుర్తింపు వస్తుందని ఆ సొసైటీ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇదంతా చేయాలంటే ఒక సొసైటీ ఫామ్ చేసే అవసరం ఉండింది. సో అదంతా కూడా 15 రోజుల్లో కంప్లీట్ చేసి శరత్ గారి సహాయంతో ఆ సొసైటీని యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ అని పేరు మీద దాన్ని డిసెంబర్ 28వ తేదీ దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దాని తర్వాత ఇది గ్రే హౌండ్స్లో ఉన్న భూమి కనుక సొసైటీ మరియు స్కూల్ ఇది ఒక లీజ్, గ్రే హౌండ్స్కి మరియు సొసైటీకి లీజ్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు దాన్ని తయారు చేసి ఒక 15 సార్లు లీగల్గా దాన్ని వెట్ చేసుకొని దాన్ని కూడా ఒక లీజ్ డీడ్గా తయారు చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా 4 కమిటీలు, ప్రొక్యూర్మెంట్ కమిటీ, అకాడమిక్ కమిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అనేది ప్రారంభించి ఏవైతే పనులు ఉన్నాయో ఈ కమిటీస్లో డివైడ్ చేసి వాళ్ళకు డెడ్ లైన్స్ కూడా సెట్ చేయడం, వారందరూ కూడా కష్టపడి ఈ డెడ్ లైన్స్ని అందుకోవడం, సాధించడం అనేది జరిగింది. అదే కాకుండా సొసైటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడీస్, సోషల్ మీడియా అకౌంట్స్, వెబ్సైట్ ఇవన్నీ కూడా సమానంగా అవి కూడా తయారు అయ్యాయి. ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్, లైసెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వారిని అపాయింట్ చేయడం జరిగింది. సమానంగా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేసి ఆర్కిటెక్ట్స్ని అపాయింట్ చేసి మొత్తము కన్స్ట్రక్షన్ చేయడానికి కాంట్రాక్టర్స్ వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో అదంతా ఆ ప్రక్రియలో భాగంగా మనం భావించవచ్చు. బ్యారక్స్ ఉండేది ఇది, దీంట్లో దాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేసి రూఫ్, ఫ్లోరింగ్, వాల్స్ ఇవన్నీ కూడా దాన్ని పూర్తిగా రూపుదిద్ది టాయిలెట్స్, క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా మీరు చూశారు, అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సప్లై కోసము ట్రాన్స్పోర్ట్తో పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ సెటప్ చేయడము, బ్యాకప్ కోసము డీజీ సెట్ పెట్టడము, వాటర్ సప్లై గురించి వాటర్ డిపార్ట్మెంట్తో,
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి, ట్రాఫిక్ ఎన్ఓసి, మెడికల్ అండ్ సెక్యూరిటీ శానిటరీ ఎన్ఓసి, ఇవన్నీ కూడా చేజింగ్ ఆఫీసర్స్ లాగా ఉండి వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు. ఇందులో ఈ సమయానికి సీఎం గారి అపాయింట్మెంట్స్ మేము 2-3 సార్లు తీసుకొని యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి, గేమ్స్ డ్రెస్సెస్ ఏ విధంగా ఉండాలి, డిజైన్స్, ఫీ స్ట్రక్చర్ వారు చాలా మార్పులు సజెస్ట్ చేశారు. ఆ మార్పులన్నీ కూడా దాంట్లో మనము తీసుకొచ్చి వారు సజెస్ట్ చేసిన ప్రకారం ఒక మ్యాజిక్ బాక్స్ అనేది తయారు చేసి ఈ ఫీజులో భాగంగా అది ఒక 20-25 వేల విలువ గల మ్యాజిక్ బాక్స్, దాంట్లో యూనిఫామ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి, గేమ్స్ డ్రెస్సెస్ ఉంటాయి, షూస్, సాక్స్, బెల్ట్స్, ప్లస్ క్లాస్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. బ్రోషర్ రిలీజ్, వెబ్సైట్ ఓపెనింగ్ కూడా వారు చేయడం జరిగింది. ముఖ్యంగా 5 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది వారు రిలీజ్ చేశారు. దాంతో పనులు వేగవంతంగా ముందుకు సాగాయి అండ్ కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ చేయడం ఇదంతా తొందరగా జరిగింది. పిల్లల అడ్మిషన్స్ ప్రక్రియ ఫిబ్రవరి 24 రోజు మేము స్టార్ట్ చేశాము. ప్రిన్సిపల్ అండ్ టీం వాళ్ళ ఇంటర్వ్యూస్ అంతా కూడా చేశారు. లాటరీ డ్రా మార్చ్ 15 జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే 100 సీట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం రిజర్వ్డ్గా ఉన్నాయో దాంట్లో 82 ఫిల్అప్ అయ్యాయి. ఇంకా 100 సీట్లు ఓపెన్ కేటగిరీగా పెట్టాము, దాంట్లో 5 సీట్లు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి. మనకు ఇంకా సమయం ఉంది, జూన్ వరకు 400 ఎంక్వైరీస్ పెండింగ్లో ఉన్నాయి. కొద్దిగా ఓపెన్ కేటగిరీ ఫీ ఎక్కువగా ఉందని ఫీడ్బ్యాక్ రావడంతో మేము సొసైటీలో మళ్ళీ దాని గురించి చర్చించి ఈ మొదటి సంవత్సరం కోసం ఆ ఫీ కొద్దిగా తగ్గించడానికి మేము చర్చలు జరుపుతున్నాం.